ఉన్నాడు అక్కడ, పార్ట్నర్షిప్ ఫిల్ చేశాడు. ప్రెషర్ ఉన్నా కూడా ఎలాంటి కూల్నెస్ అక్కడ కోల్పోలేదు. అదే అన్నాం కదా, తిలక్ వర్మ ఆఖరి వరకు ఉన్నాడు, మ్యాచ్ గెలిపిస్తాడని ఆఖరి వరకు ఉన్నాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకుని మ్యాచ్ గెలిపించాడు. ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు లాస్ట్ దాకా నిలబడి మ్యాచ్లు గెలిపి, కానీ ఆ టపాసులు పేలుతున్నాయి. ఆ పేలే టపాసుల సౌండ్లకి మనం చప్పట్లు కొడుతున్నాం అంటే దానికి కారణం తిలక్ వర్మ. ఈ టోర్నమెంట్ లో ఎప్పుడు వచ్చినా ఇదే బుద్ధిని చూపించారు టీమిండియా. అంత చక్కగా ఆడారని చెప్పాలి. మొదటిసారి జరిగితే రెండోసారి జరగదేమో అనే డౌట్ ఉంటుంది, రెండోసారి జరిగితే మూడోసారి ఖచ్చితంగా జరుగుద్ది అని ఒక డిక్లరేషన్ మనం రావచ్చు. గంభీర కృషి చేశారంటే కనుక దానికి కారణం తిలక్ వర్మ. ఇండియా DP వరల్డ్ ఏషియా కప్ ఛాంపియన్స్. ఎస్, అంత ఈజీగా రాలేదు. గ్రూప్ స్టేజ్ లో Super 4 లో వచ్చినంత సునాయాసంగా అక్కడికి ముందుకు వెళ్ళలేదు. కానీ 41 ఏళ్ల చరిత్రలో మొదటిసారి పాకిస్తాన్ తో ఫైనల్ సెటప్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ DP వరల్డ్ ఏషియా కప్ లో 1 కాదు 2 సార్లు 3 సార్లు వాళ్ళు ఓడించి ఈ DP వరల్డ్ ఏషియా కప్ 2025 సొంతం చేసుకున్నారు.